ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, కష్టపడి శ్రద్ధగా పనిచేయడం గురించి మరియు పనిచేసే వ్యక్తికి తన యజమాని పట్ల ఉండవలసిన వైఖరిని గురించి సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కష్టపడి పనిచేసేవారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మరియు నమ్మకమైన సేవకులుగా ఉన్నవారు ఘనతను పొందుకుంటారు అనేది సర్వసాధారణమైన సత్యం. భూమిపై మనం చేసే సేవకు ఫలితం ఈ లోకములో మాత్రమే కాదు కానీ రాబోయే లోకములో కూడా కలుగుతుంది. నమ్మకంగా ఉంటే వచ్చే బహుమానం బహుఘనముగా ఉంటుంది. రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో నమ్మకం, బాధ్యత, ఘనతలతో కూడిన పదవులు యేసు ప్రభువుతో ఆనందంలో వంతు కలుగుతాయి. తన సొంత విషయాన్ని తన సొంత విధానంలో చేసేవారెవరూ క్రీస్తును సేవించడం లేదు. క్రీస్తును అనుసరించేవారు ఈ లోకంలో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆయన వారి కాపరి. వారెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు. ఇలా చేయడంలో పరీక్షలు, ప్రమాదాలు, అపాయాలు, బాధలు, క్రీస్తు కోసం చనిపోవడం సంభవించినా దానంతటిలో ఆయన వారితో, వారు ఆయనతో ఉంటారు. ఆయన్ను అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా అనంతకాలం ఆయనతో ఉంటారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పనివారలారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అని. ప్రియులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును అని. సహోదరి సహోదరులారా, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమును ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినునని, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము కష్టపడి పనిచేసేవారముగా మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మా యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక నీ నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయిచు నీ వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీతో పాటు యుగయుగాలు జీవించే నీవిచ్చే ఘనతను పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.